ఓవైసీ మాట్లాడిన మాటలు పాకిస్తాన్ కి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వార్నింగ్ ఇచ్చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. वो आदि सदी भारत और जो लोग आज पाकिस्तान में बैठकर बकवास करते हैं, मैं उनसे कहना चाह रहा हूं कि आप भारत से आपका वक्त आधा घंटे पीछे है. अब जैसा यहाँ 6:15 हो रहे हैं, वहां पर 6:45 हो रहे हैं. मौरो आधा घंटा पीछे नहीं है, वो आधी सदी भारत से पीछे है. और ये बार बार ये गलत बात वहां के लोग करते हैं. अरे हमारे मुल्क का बजट जो है, तुम्हारे मुल्क का बजट हमारे मिलिट्री के बजट के बराबर नहीं है. तुम बराबरी करना तो दूर की बात, तुम अगर इसी तरह करते रहोगे, ये बार बार पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है. याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो. मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे? तुम तो खवारिज से बदतर हो. तुम तो आईसिस के जानशीन हो जो हरकत किए हैं. और जो దీంట్లో అసదుద్దీన్ మాట్లాడిన మాటలు మనం చూస్తే కనుక పాకిస్తాన్ ఇండియా కంటే అర్ధ గంట కాదు, 6 శతాబ్దం లేట్ అన్నారు. ఏకంగా మా ఆర్మీ బడ్జెట్ కంటే కూడా తక్కువ బడ్జెట్, సగం బడ్జెట్ కూడా కాదు మీ దేశ బడ్జెట్ మొత్తం పోలిస్తే. అటువంటి పాకిస్తాన్ ఈ రకంగా ఇండియా పైన దాడులకు తెరలేపడవా? చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటూ మాట్లాడుకొచ్చారు. గతంలో కూడా చాలా మంది ఇదే రకంగా వ్యాఖ్యానించారు. ఏకంగా ముస్లింలు హోలీ బుక్గా చూసేటువంటి ఖురాన్లో కూడా ఎక్కడ ముస్లింలు ఒక వర్గం పైన దాడి చేయాలని కానీ ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టాలని ఉండదు. అటువంటి చేసిన వారు ముస్లింలే కాదని ఎవరైతే కొంతమంది సెక్యులర్ ముస్లింలుగా ఉన్నారో అందరూ కూడా మాట్లాడుకొస్తూ ఉంటారు. సో అటువంటి వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కొంత హాట్ టాపిక్గా మారాయి. పాకిస్తాన్ వాళ్ళని పిచ్చు కూతలు కూస్తున్నారంటూ సంబోధించారు. ఇక మీరు అణుబాంబులు వేస్తే మేము చేతులు కట్టుకొని కూర్చోం, మేము కూడా ప్రతిఘటించి మీ స్థాయిలో మీకు తగ్గట్టుగా బుద్ధి చెప్తామంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇక మా ఆర్మీ బడ్జెట్ అంత కాదు, మీ బడ్జెట్ మొత్తం పోలిస్తే కనీసం సగం కూడా కాదని మాట్లాడుకొచ్చారు. పాక్ మొత్తం ఐఎస్ఐలా వ్యవహరిస్తోంది, ఐఎస్ఐఎస్లా వ్యవహరిస్తుందని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంపొంచి పోషిస్తోంది, భారత్లో మరణ హోమానికి కారణమవుతోంది, మరణ కాండకు కారణమవుతోంది. ఇటువంటి వాటికి డెఫినెట్గా సమాధానం చెప్పాల్సిందని చెప్పి అని చెప్పుకొచ్చారు. మొన్న మధ్య అఖిలపక్షం భేటీ జరిగింది. అఖిలపక్షంలో అసదుద్దీన్ హాజరు కాలేకపోయారు. అఖిలపక్షంలో ఆయనకి ఆహ్వానం లేదంటూ కూడా ఆయన ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. కానీ ఆయన వర్షన్ ఏంటనేది మాత్రం చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే రీతిలో అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే పాకిస్తాన్ పైన యుద్ధానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది భారత్. అన్ని అఖిలపక్ష పార్టీలను కూడా సంసిద్ధమై ఉన్నాయి. ఏకంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే త్వరలోనే పాకిస్తాన్కి మూడిందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరొకసారి మీరు ఆ వ్యాఖ్యలు వినండి. మీకేమనిపిస్తోంది? పాకిస్తాన్ పైన యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉంది, నిజంగా యుద్ధం కోరుకుంటున్నారా, లేదంటే డైరెక్ట్గా వారికి నీటి బాంబు అనేది ఏదైతే ఉందో సింధు జల ఒప్పందానికి సంబంధించిన అంశం ఇది సరిపోతుంది అనుకుంటున్నారా? ఒకసారి వ్యాఖ్యలు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. और जो लोग आज पाकिस्तान में बैठकर बकवास करते हैं, मैं उनसे कहना चाह रहा हूं कि आप भारत से आपका वक्त आधा घंटे पीछे है. अब जैसा यहाँ 6:15 हो रहे हैं, वहां पर 6:45 हो रहे हैं. मौरो आधा घंटा पीछे नहीं है, वो आधी सदी भारत से पीछे है. और ये बार बार ये गलत बात वहां के लोग करते हैं. अरे हमारे मुल्क का बजट जो है, तुम्हारे मुल्क का बजट हमारे मिलिट्री के बजट के बराबर नहीं है. तुम बराबरी करना तो दूर की बात, तुम अगर इसी तरह करते रहोगे, ये बार बार पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है. याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो. मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना,
तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत किए हैं। ఇది అసదుద్దీన్ మాట్లాడిన మాటలు. సో అర్ధ శతాబ్దం లేట్గా ఉన్న మీరు ఇంతలా రెచ్చిపోతుంటే భారత్ అత్యధికమైనటువంటి అన్ని రకాలుగా ముందంజలో ఉంది, అనేక దేశాలతో పోటీ పడుతోంది. భారత్కి ఎంతలా ఉండాలనేది ఆయన వర్షన్గా ఉంది. మరోవైపుగా మా ఆర్మీ బడ్జెట్తో పోలిస్తే సగం కాదు మీ పూర్తి స్థాయి దేశ బడ్జెట్, మీరా మా మీదకి యుద్ధానికి వచ్చేది. ఇటువంటి వ్యాఖ్యలతో అసదుద్దీన్ రెచ్చిపోయారు. ఏకంగా పాకిస్తాన్ ఉన్నటువంటి ఆర్మీని, పాకిస్తాన్ సంబంధించిన ప్రజాప్రతినిధి ఐఎస్ఐఎస్లా వ్యవహరిస్తుందంటూ సంబోధించాడు ఆయన. సో ఏకంగా పాకిస్తాన్ పైన యుద్ధానికి ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. అంటే మొదటి నుంచి కూడా ఆయన సపోర్ట్గానే ఉన్నారు, కానీ కొంత పొలిటిసైజ్ చేసే అంశంలో కొంత ఆయన పైన అనేక రకాల ఆరోపణలు, అనేక రకాలైనటువంటి ఒక చర్చలు అయితే ఉండేవి. కానీ అసదుద్దీన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అందరినీ కూడా ఒకసారిగా షాక్ గురి చేసిన అసదుద్దీన్ ఏకంగా సపోర్ట్ చేయడం అనేది పెద్ద ఎత్తున మరింతగా బలాన్ని చేకూర్చినట్టయింది. సో పాకిస్తాన్ పైన త్వరలోనే అన్ని రకాలుగా అష్టదిగ్బంధనమైంది కాబట్టి త్వరలోనే ఒక భారీ యుద్ధాన్ని ప్రకటించే అవకాశం కనబడుతోంది. డెఫినెట్గా గతంలో అనేక మార్లు 4 సార్లు భారత్తో పోటీ పడ్డటువంటి పాకిస్తాన్ ఏ మాత్రం కూడా కనీసం నిలవలేకపోయింది, ఏ మాత్రం కూడా భారత్ను తట్టుకోలేకపోయింది. ఒకనొక సందర్భంలో అయితే ఏకంగా వాళ్ళ ఆర్మీ దుస్తులను కూడా వదిలేసి పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి అనేక సందర్భాలని రుచి చూపించింది భారత్. కాబట్టి ఈసారి కూడా పాకిస్తాన్ అంతకంతకు డెఫినెట్గా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉందని చాలా క్లియర్ అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలో అటు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, హైదరాబాద్లో కూడా చాలామంది పాకిస్తానీలు ఉన్నారు. సుమారుగా 200 మందికి పైగా పాకిస్తాన్లు ఉన్నారు. అందరి యొక్క జరడ పడుతోంది. హైదరాబాద్లో కూడా ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు జరడ పడుతున్నారు, కర్టెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఇటువంటి కర్టెన్ సెర్చ్లో పెద్ద ఎత్తున అందరి ఐడెంటిటీ కార్డులను పరిశీలిస్తున్నారు. అందరి ఆధార్ కార్డులు, అన్ని రకాల ఐడెంటిటీ కార్డులు పరిశీలిస్తున్నారు. సో చాలామంది కూడా పాకిస్తానులు ఉన్నట్టుగా అనుమానం వస్తోంది కాబట్టి ఇటువంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 4గురికి నోటీసులు కూడా సర్వ్ చేశారు. షార్ట్ టర్మ్ వీసాల మీద వచ్చిన వారు, లాంగ్ టర్మ్ వీసాల మీద వచ్చిన వారు రకరకాలుగా ఉన్నారు కాబట్టి వారందరిపైన నోటీసులు సర్వ్ చేసి కూడా వారందరినీ పంపించేసే విధంగా అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్లాన్ చేస్తోంది. ఇక కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన పక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ తీరును అవలంబిస్తోంది. ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున కర్టెన్ సెర్చ్ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. గతంలో మనం చూసాం, బీజేపీ కానివ్వండి చాలా వరకు కూడా రోహింగ్యాలు ఉన్నారు అనుకుంటూ మాట్లాడుకొచ్చారు. వారి యొక్క విషయాలను కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పోలీసుల నేతృత్వంలో పసిగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకసారి ఈ విషయం పైన ప్రస్తుతం అసదుద్దీన్ మాట్లాడిన మాటలు చూసాం కదా. గతంలో అంటే 2 రోజుల క్రితం అటు పాకిస్తాన్కి సంబంధించిన ఒక మంత్రి తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయని వాటిని ప్రయోగించి భారత్ అంతు చూస్తామంటూ మాట్లాడినటువంటి ఆ కారు కూతలు, ఆ పిచ్చి కూతలు చూద్దాం. चौकों में सजाने के उन्होंने कह दिया ना कि अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल हैं, ये जो क्रूज मिसाइल हैं, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते, और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा।
और जो लोग आज पाकिस्तान में बैठकर बकवास करते हैं, मैं उनसे कहना चाह रहा हूं कि आप भारत से आपका वक्त आधा घंटे पीछे है। अब जैसा यहाँ 6:15 हो रहे हैं, वहां पर 6:45 हो रहे हैं। मौरो आधा घंटा पीछे नहीं है, वो आधी सदी भारत से पीछे है। और ये बार बार ये गलत बात वहां के लोग करते हैं। अरे हमारे मुल्क का बजट जो है, तुम्हारे मुल्क का बजट हमारे मिलिट्री के बजट के बराबर नहीं है। तुम बराबरी करना तो दूर की बात, तुम अगर इसी तरह करते रहोगे, ये बार बार पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है। याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो। मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन